ఫ్రెండ్స్, 1995లో WTO ఏర్పాటైనప్పుడు దీని ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం స్వేచ్ఛగా జరగాలి. ఏ దేశం కూడా ఇతర దేశాల వస్తువులపై అన్యాయంగా పన్నులు అంటే టారిఫ్స్ వేయకూడదు అని. కానీ గత 30 ఏళ్లుగా జరుగుతున్నదేంటి? అమెరికా తన రైతులకి బిలియన్ల కొద్దీ సబ్సిడీలు ఇస్తుంది. కానీ భారత్ తన పేద రైతులకి కనీస మద్దతు ధర ఇస్తుంటే మాత్రం ఇది WTO నిబంధనలకు విరుద్ధమని అరుస్తుంది. అమెరికా మరియు యూరోపియన్ దేశాలు ఈ సంస్థని ఒక ఫిల్టర్ లాగా వాడుకుంటున్నాయి. వారి అభివృద్ధికి ఏది మంచిదో అది నిబంధన అవుతుంది. భారత్ లాంటి దేశాలు అభివృద్ధి చెందుతుంటే అది నిబంధనల ఉల్లంఘన అవుతుంది. ట్రంప్ ప్రభుత్వం భారత్పై టారిఫ్ వార్ ప్రకటించినప్పుడు భారత్ WTOకి వెళ్లి న్యాయం అడుగుతుందని వారు అనుకున్నారు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. అని భారత్ అక్కడికి వెళ్లి న్యాయం అడగడం కాదు, ఆ వ్యవస్థనే మార్చేస్తానని హెచ్చరించింది. జెనీవా వేదికపై భారత్ గర్జన. ఆ సమావేశం మొదలైనప్పుడు హాల్ మొత్తం అమెరికా ప్రతినిధులదే పై చేయని అందరూ అనుకున్నారు. కానీ భారత ప్రతినిధి లేచి మాట్లాడడం మొదలుపెట్టగానే వాతావరణం వేడెక్కింది. భారత్ స్పష్టంగా చెప్పింది, మేము 1991 నాటి అప్పుల కోసం చూసే భారత్ కాదు. నేడు మేము ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరియు త్వరలో 3వ స్థానానికి చేరుకోబోతున్నాం. మా అభివృద్ధిని ఆపడానికి మీరు WTO నిబంధనల్ని గోడలుగా వాడుతుంటే ఆ గోడల్ని బద్దలు కొట్టడం కూడా మాకు తెలుసు. భారత్ అక్కడ ఒక పాయింట్ లేవనెత్తింది. చైనా వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు అమెరికా మౌనంగా ఉంది. ఎందుకంటే అప్పుడు అమెరికా కంపెనీలు చైనాలో చౌకైన లేబర్ని వాడుకుంటున్నాయి. కానీ ఇప్పుడు భారత్ తన సొంత టెక్నాలజీతో, తన సొంత మార్కెట్తో ఎదుగుతుంటే మాత్రం అమెరికాకి నిబంధనలు గుర్తొస్తున్నాయి. భారత్ ఈ విషయాన్ని ఎంత బలంగా చెప్పిందంటే అక్కడున్న ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఒక కొత్త ఆశ చిగురించింది. WTO వదిలేస్తామన్న భారత్, ప్రపంచం షాక్. ఈ వీడియోలో అత్యంత కీలకమైన మలుపు ఇదే. భారత్ బహిరంగంగా ఒక హెచ్చరిక చేసింది. ఒకవేళ WTO నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఈ సంస్థ నుంచి వైదొలగడానికి భారత్ వెనకాడదు. మిత్రులారా, ఇది ఒక అణుబాంబు లాంటి ప్రకటన. ఎందుకంటే భారత్ లేని WTOకి ప్రపంచంలో విలువే ఉండదు. భారత్ కేవలం మాటలతో కాకుండా గణాంకాలతో సమాధానమిచ్చింది. భారత్ ఇప్పుడు ఒక భారీ వినియోగదారుల దేశం. ఒకవేళ భారత్ WTO నుంచి బయటకొచ్చి తన సొంత ట్రేడ్ బ్లాక్ క్రియేట్ చేసుకుంటే అమెరికా మరియు యూరోప్ కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. 70 దేశాల మద్దతు, గ్లోబల్ సౌత్ నాయకుడిగా భారత్. అమెరికా ఏమనుకుందంటే భారత్ ఇలాంటి ప్రకటన చేస్తే మిగిలిన దేశాలు భయపడి భారత్ని ఒంటరి చేస్తాయని. కానీ జరిగింది దానికి రివర్స్. భారత్ మాట్లాడడం ముగించగానే ఒక్కొక్క దేశం లేచి మేము భారత్తో ఉన్నామని ప్రకటించడం మొదలుపెట్టాయి. రష్యా సహజంగానే భారత్కు మద్దతిచ్చింది. రష్యాపై అమెరికా వేసిన ఆంక్షల వల్ల వారిప్పటికే డాలర్ వ్యవస్థపై విసిగిపోయి ఉన్నారు. చైనా చాలా సందర్భాల్లో భారత్ మరియు చైనా శత్రువులైనప్పటికీ WTO విషయంలో మాత్రం చైనా కూడా భారత్ వైపు నిలిచింది. ఎందుకంటే అమెరికా ఆధిపత్యం చైనాను కూడా దెబ్బతీస్తోంది. ఆస్ట్రేలియా మరియు జపాన్ ఈ దేశాలు క్వాడ్లో అమెరికాకు మిత్రులైనప్పటికీ వాణిజ్యం విషయంలో మాత్రం భారత్ చెప్పిన లాజిక్ కరెక్ట్ అని అంగీకరించాయి. ఆఫ్రికన్ దేశాలు దాదాపు 50కి పైగా ఆఫ్రికన్ దేశాలు భారత్ను తమ అన్నలా చూస్తున్నాయి. ఔషధాల నుంచి ఆహార ధాన్యాల వరకు భారత్ ఆ దేశాలకు తక్కువ ధరకే అందిస్తోంది. అమెరికా నిబంధనల వల్ల ఈ దేశాలకు మందులు అందకుండా పోతున్నాయి. అందుకే వారంతా భారత్ వెనక నిలబడ్డారు. చూస్తుండగానే 70కి పైగా దేశాలు భారత్ వైపు నిలబడ్డంతో WTOలో అమెరికా ఒక్కసారిగా మైనార్టీలో పడిపోయింది. మెక్సికో కనెక్షన్ భారత్ వేసిన మాస్టర్ ప్లాన్. ఫ్రెండ్స్, ఎందుకు మెక్సికో ఇంత ఇంపార్టెంట్? అమెరికా తన తయారీ రంగాన్ని చైనా నుంచి మార్చాలని చూసినప్పుడు మెక్సికో వారికి పెద్ద దిక్కయింది. కానీ మెక్సికోలో జరిగే ఉత్పత్తిలో భారత్ నుంచి వెళ్లే ముడి పదార్థాలు, ఇంజనీరింగ్ వస్తువులు మరియు కెమికల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. భారత్ ఒక రకంగా అమెరికాపై తన పట్టును సాధించింది. భారత్పై అమెరికా పన్నులు వేస్తే అది మెక్సికోలోని ఫ్యాక్టరీల్ని దెబ్బతీస్తుంది. తద్వారా అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఈ లాజిక్ని భారత్ చాలా చక్కగా వివరించింది. భారత్ కేవలం WTOనే కాదు, డాలర్ వ్యవస్థను కూడా సవాల్ చేసింది. మేమెందుకు డాలర్స్లోనే వ్యాపారం చేయాలి అని భారత్ ప్రశ్నించింది. నేడు భారత్ రష్యాతో రూపాయి రూబుల్లో, UAEతో రూపాయి దీరమ్స్లో వ్యాపారం చేస్తోంది. బ్రిక్స్ కరెన్సీ రష్యా మరియు చైనా ప్రతిపాదించిన బ్రిక్స్ కరెన్సీకి భారత్ కూడా మద్దతిస్తుందన్న సంకేతం అమెరికాని వణికిస్తోంది. ఒకవేళ ప్రపంచంలోని 40% జనాభా డాలర్ కాకుండా వేరే కరెన్సీలో వాణిజ్యం చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. భారత్ ఈ విషయాన్ని ఒక ఆయుధంగా వాడుకుంది. డొనాల్డ్ ట్రంప్ భారత్ని టారిఫ్ కింగ్ అని పిలిచారు. అమెరికా వస్తువులపై భారత్ ఎక్కువ పన్నులు వేస్తుందని ఆయన ఆరోపణ. కానీ భారత్ చెప్పింది ఏంటంటే అమెరికా తన టెక్నాలజీపై గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది. మేము మా రైతుల్ని, మా చిన్న పరిశ్రమల్ని కాపాడుకోవడానికి పన్నులు వేస్తాం.
ఇది మా సార్వభౌమాధికారం. ట్రంప్ ప్రభుత్వం WTOని మూసివేయాలని లేదా నిధులు ఆపేయాలని ఒకప్పుడు బెదిరించింది. కానీ ఇప్పుడు భారత్ తనంతట తానుగా బయటికి వెళ్తానని చెప్పేసరికి అమెరికాకి అర్థమైంది, ఈ సంస్థ లేకపోతే భారత్ కొత్తగా గ్లోబల్ సౌత్ ట్రేడ్ బ్లాక్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు అమెరికా ప్రపంచం నుంచి ఒంటరి అయిపోతుందని. భారత్ ఇప్పుడు డిఫెన్సివ్ మోడ్లో లేదు. భారత్ ఇప్పుడు ప్రొయాక్టివ్గా ఉంది. 1990లో మన దగ్గర విదేశీ మారక ద్రవ్యం ఫారెక్స్ రిజర్వ్స్ కేవలం 2 వారాలకు సరిపడా మాత్రమే ఉండేది. కానీ ఈరోజు మన దగ్గర $700 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. అందుకే మనం అమెరికా కళ్లల్లోకి కళ్ళు పెట్టి మాట్లాడగలుగుతున్నాం. భారత్ కోరుకుంటున్నది యుద్ధం కాదు, సమానత్వం. అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి నిబంధనల్ని ఆయుధాలుగా మార్చటాన్ని భారత్ సహించదు. 70 దేశాల మద్దతుతో భారత్ ఇప్పుడు ఒక గ్లోబల్ పవర్ బ్రోకర్గా అవతరించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూశాక మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. ప్రపంచ రాజకీయాల్లో వాతావరణం మారుతోంది. ఒకప్పుడు అమెరికా శాసిస్తే ప్రపంచం వినేది. కానీ ఈరోజు భారత్ గర్జిస్తే అమెరికా ఆలోచనలో పడుతోంది. WTO తన పాత మరియు వివక్షాపూరితమైన నిబంధనలు మార్చుకోవాలి. లేదంటే భారత్ వంటి దేశాలు ఆ సంస్థకి సమాధి కట్టడం ఖాయం. మనం ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేస్తున్న వేళ ఇలాంటి అంతర్జాతీయ కుట్రల్ని ఎదుర్కోవడం చాలా అవసరం. ఫ్రెండ్స్, WTOలో భారత్కి మరియు అమెరికాకి మధ్య ఉన్న ప్రధాన గొడవేంటో తెలుసా? అది ఫుడ్ సెక్యూరిటీ. భారత ప్రభుత్వం మన దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా రేషన్ అందిస్తోంది. దీనికోసం ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని సేకరిస్తుంది. అయితే అమెరికా మరియు యూరోపియన్ దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. వారేమంటారంటే, భారత్ తన రైతులకి సబ్సిడీలిచ్చి తక్కువ ధరకు ధాన్యం సేకరించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్ ధరలు దెబ్బతింటున్నాయి అని. కానీ ఇక్కడే వారి అసలు రంగు బయటపడుతుంది. అమెరికా తన కార్పొరేట్ రైతులకిచ్చే సబ్సిడీలు మనకంటే 5 రెట్లు ఎక్కువ. అంటే నేను చేస్తే సంక్షేమం, మీరు చేస్తే నిబంధనల ఉల్లంఘన అనే ధోరణిని అమెరికా ప్రదర్శిస్తోంది. భారత్ ఈసారి జెనీవాలో చాలా గట్టిగా చెప్పింది, మా దేశ ప్రజల ఆకలి తీర్చడం మా ప్రాధాన్యత. దానికోసం మేము ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క మాటతో అమెరికా నోరు మూయించింది భారత్. మరో ముఖ్యమైన అంశం డీడాలరైజేషన్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, అమెరికాకి ఎవరి మీదైనా కోపం వస్తే చాలు, వారిని డాలర్ నెట్వర్క్ అంటే స్విఫ్ట్ నుంచి బయటికి నెట్టేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది. ఇది ఒక రకమైన ఆర్థిక ఉగ్రవాదం. భారత్ ఇప్పుడు దీనికి చెక్ పెడుతోంది. గత 2 ఏళ్లలో భారత్, రష్యా, UAE, శ్రీలంక మరియు మరికొన్ని ఆఫ్రికన్ దేశాలతో స్థానిక కరెన్సీ అంటే రూపాయిలో వ్యాపారం చేయడం ప్రారంభించింది. దీనివల్ల డాలర్పై మనం ఆధారపడడం తగ్గుతుంది. WTOలో భారత్ వెనక నిలబడిన 70 దేశాల్లో చాలా దేశాలు అమెరికా ఆంక్షల బాధితులే. వారికి భారత్ ఒక ఆశాదీపంలా కనిపిస్తోంది. ఒకవేళ భారత్ నాయకత్వంలో కొత్త ట్రేడ్ సిస్టమ్ వస్తే అందులో డాలర్కి బదులు రూపాయి లేదా కొత్త బ్రిక్స్ కరెన్సీ రాజ్యమేలుతుంది. ఇది జరిగితే అమెరికా సూపర్ పవర్ హోదా గాల్లో కలిసిపోతుంది. చాలామంది అడుగుతుంటారు, అమెరికా వంటి దేశాన్ని ఎదిరిస్తే మనకు నష్టం కదా అని. మిత్రులారా, ఇది 1991 నాటి భారత్ కాదు. అప్పట్లో మన దగ్గర విదేశీ మారక ద్రవ్యం లేక బంగారాన్ని లండన్లో తాకట్టు పెట్టాల్సి వచ్చింది. కానీ ఈరోజు పరిస్థితి వేరు. నేడు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఎకానమీ. మన UPI టెక్నాలజీని చూసి ప్రపంచమే అసూయపడుతోంది. భారత్ ఇప్పుడు కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, ఒక టెక్నాలజీ హబ్. అమెరికాకు చెందిన యాపిల్, టెస్లా, గూగుల్ వంటి కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి. ఎందుకంటే వారికి తెలుసు, భారత్ని వదులుకుంటే వారు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ని కోల్పోతారని. అందుకే ట్రంప్ ఎన్ని బెదిరింపులు చేసినా భారత్ తన స్ట్రాటజిక్ ఎకానమీని వదులుకోవడం లేదు. మీకేమనిపిస్తుంది? భారత్ WTO నుంచి బయటకు వచ్చేయాలా, లేక అక్కడ ఉండి పోరాడాలా? ఒకవేళ భారత్ కొత్త ట్రేడ్ బ్లాక్ సృష్టిస్తే అది అమెరికా ఆధిపత్యాన్ని అంతం చేయగలదా? మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.